శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర నిజ ఆశ్వేజ శుద్ధ చతుర్దశి శుక్రవారం. ఈరోజు రేవతి నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే చతుర్దశి అంటే 14/5 బుధుడు అధిపతి, శుక్రవారం శుక్రుడు అధిపతి, రేవతి నక్షత్రం బుధ మహారాష్ట్రం వల్ల అవుతుంది కాబట్టి బుధుడు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే బుధుడు కలయిక ఇక్కడ బుధవారం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఈరోజు బుద్ధుడికి సంబంధించిన అంగాలు అనగా పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి సంబంధించిన అంగాలు అనగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనం ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 30 శుక్రవారం. 30 అంటే 3 గురుడు అధిపతి, శుక్రవారం శుక్రుడు అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా గురు శుక్రుల కలయిక వచ్చింది. ఈ రెండింటికి విరోధం ఉంది. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన అంగాలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా కూడా శుక్రుడి సంబంధించిన అంగాలు ఉన్న వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జనం మనం పరిశీలించినట్లయితే ఈరోజు శుక్రవారం దుర్ముహూర్తం ఉదయం 8:18 దాకా అయితే 9:30 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 దాకా అయితే 12:54 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం రేవతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిశాస్త్రీత్యా శుక్రబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు శుక్రవారం అవడం చేత ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం అందువలన అలాగే దవడ వస్త్రాలు కానీ ఆకుపచ్చ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం శుక్రవారం ప్రబలంగా ఉంది. అందువలన శుక్రుడు సుక్షేత్రాలు అనేటువంటి వృషభ తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార ఆలోచనలు బలపడేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మిత్రక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనలాభం ఉంది. వీరికి కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులు ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకు కూడా ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మిత్రక్షేత్రాలు అనేటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు శుభకరంగా ఉంది. అలాగే వీరికి కూడా సకల కార్యాలు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి శత్రుక్షేత్రాలు అనేటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు భూలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీరికి కూడా ధనాదాయం బాగానే ఉంటుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడ.